ఇది పాకిస్తాన్కు బిగ్ షాకింగ్ వార్త. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాకిస్తాన్ అవుట్ అయిపోయింది. ఆతిథ్య జట్టు లీగ్ దశలోనే ఇలా నిష్క్రమించడం పాకిస్తాన్ క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే పాకిస్తాన్ ఇంటికి వెళ్ళిపోయింది. డిఫెండింగ్ ఛాంపియన్గా ఆతిథ్య జట్టుగా భారీ అంచనాలతో భారీ ఆశలతో బరిలోకి దిగిన పాకిస్తాన్కు లీగ్ దశలోనే చావు దెబ్బ తగిలింది. ఇంకొక మ్యాచ్ మిగిలి ఉండగానే లీగ్ దశలోనే నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. న్యూజిలాండ్ భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది పాకిస్తాన్. దీంతో బంగ్లాదేశ్తో ఇంకొక మ్యాచ్ మిగిలి ఉండగానే పాకిస్తాన్ టోర్నీ నుంచి బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో పాకిస్తాన్లో క్రికెటర్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇంత చెత్త టీంకు ఎందుకు సపోర్ట్ చేయాలి అని పాకిస్తాన్ ప్రజలు మండిపడుతున్నారు. దుబాయ్లోనే ఉండిపోండి, పాకిస్తాన్ రావద్దు అంటూ పోస్టులు పెడుతున్నారు. పాకిస్తాన్పై సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పటికే ట్విట్టర్లో టాప్ 1లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. పాకిస్తాన్ టీంపై షోయబ్ అఖ్తర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటు బాబర్ ఆజం ఓ ఫ్రాడ్ అని అతని వల్లే ఓడిపోయామని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. బాబర్ను కోహ్లీ లాంటి లెజెండ్తో పోల్చొద్దు అంటూ షోయబ్ అఖ్తర్ పోస్టులు కూడా పెడుతున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ క్రికెటర్లకు వారి దేశంలో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.